హాయ్ ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ కానీ టీజీపీఎస్సీ గ్రూప్స్లలో టాప్ ర్యాంకు ఇది లక్షల మందికి అనేటువంటి కళ. ప్రతి ఏటా నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ రాత్రింబౌళ్ళు పుస్తకాలతో కుస్తీ పడుతూ ఉంటారు. మరి ఇంత టఫ్ కాంపిటీషన్లో కొద్ది మంది మాత్రమే ఎలా గెలుస్తున్నారు? వాళ్ళ దగ్గర మనకు తెలియనటువంటి ఏదైనా సీక్రెట్ ఫార్ములా ఉందా అంటే అలాంటిది ఏమీ లేదు. నిజం చెప్పాలంటే గెలిచిన వాళ్ళకి ఓడిన వాళ్ళకి తేడా తెలివితేటల్లో కాదు, వాళ్ళు ఫాలో అయ్యేటువంటి స్ట్రాటజీలో ఉంది. టాప్ ర్యాంకర్లు కూడా మనలాంటి వాళ్ళే, కానీ వాళ్ళు తమ జర్నీలో కొన్ని తప్పులు చేసి వాటి నుంచి చాలా విలువైనటువంటి లెసన్స్ నేర్చుకున్నారు. వాళ్ళు చేసిన తప్పులు మనం కూడా చేయకుండా ఉండటమే మన గెలుపునకి మొదటి మెట్టు అనమాట. ఈరోజు మనం ఒక టాపర్ కథని తీసుకుందాం. తన ఫస్ట్ అటెంప్ట్లో అతను చేసిన ఒకే ఒక పెద్ద తప్పు వల్ల దారుణంగా ఫెయిల్ అయ్యాడు. ఏంటా తప్పు? ఆ ఫెయిల్యూర్ నుంచి నేర్చుకున్నటువంటి పాఠం అతన్ని టాపర్గా ఎలా మార్చింది? ఈ వీడియో మీ ప్రిపరేషన్పై మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. అలాగే మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఏపీపీఎస్సీ వాళ్ళకి టీజీపీఎస్సీ వాళ్ళకి ఇద్దరికి కూడా పనికొచ్చేటువంటి వీడియో. సరే, అందరూ చేసేటువంటి అతిపెద్ద తప్పు ఏంటంటే అది గ్రూప్ 1 ప్రిపరేషన్ మొదలుపెట్టే ప్రతి ఒక్కరూ కూడా ఫుల్ జోష్తో స్టార్ట్ చేస్తారు, కానీ చాలామంది ఏంటంటే మధ్యలోనే దారి తప్పుతారండి. దీనికి మెయిన్ రీజను సరైనటువంటి గైడెన్స్ లేకపోవడం, రకరకాల అపోహల్లో కొట్టుకుపోవడం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. శ్రీధర్ అనే ఒక అభ్యర్థి ఉన్నాడు అనుకోండి. గ్రూప్స్ నోటిఫికేషన్ రాగానే మార్కెట్లో ఫేమస్ అయినటువంటి ప్రతి కోచింగ్ సెంటర్ మెటీరియల్ కూడా కొనేశాడు, బయట పుస్తకాలు కూడా కొనేశాడు. సీనియర్లు చెప్పినటువంటి ప్రతి పుస్తకాన్ని కూడా టేబుల్ మీద వేచేశాడు. రోజుకి 16 గంటల చదవడం అనేది స్టార్ట్ చేశాడు. కానీ ఫస్ట్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ కూడా అతను క్లియర్ చేయలేకపోయాడు. ఎందుకంటే శ్రీధర్ చేసినటువంటి అతిపెద్ద తప్పు సిలబస్ కాపీని కానీ పాత క్వశ్చన్ పేపర్లు కానీ అస్సలు పట్టించుకోకపోవడం. అందరూ చదువుతున్నారని గుడ్డిగా చదివాడే తప్ప ఎగ్జామ్కి అసలు ఏం కావాలనేది అతను గ్రహించలేదు. ఇది కేవలం శ్రీధర్ కథ కాదు, 90% మంది అభ్యర్థులు చేసేటువంటి మొదటి అతిపెద్ద తప్పు ఇదే. టాప్ ర్యాంకర్లు మళ్ళీ చెప్పేది ఒకటే, గుడ్డిగా బట్టి పట్టి చదివితే లాభం లేదు. మీరు చదివింది అర్థం చేసుకొని దాన్ని అనలైజ్ చేయగలగాలి. ముఖ్యంగా చాలామంది యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టైల్లో పడి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి టాపిక్స్ అన్నీ కూడా వాళ్ళు లైట్ తీసుకుంటారు. కానీ ఏపీపీఎస్సీకి కానీ టీజీపీఎస్సీకి కానీ ఎగ్జామ్స్లలో రాష్ట్ర చరిత్ర కానీ, జాగ్రఫీ కానీ, ప్రభుత్వ పథకాలు కానీ, ఎకానమీ కానీ ఇలాంటి వాటి మీద పట్టు సాధించడం చాలా ముఖ్యం. ఉదాహరణకు టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో తెలంగాణ ఉద్యమము రాష్ట్ర ఏర్పాటు మీద ఏకంగా 150 మార్కులకు ఒక ప్రత్యేక పేపర్ ఉంది, మీకు తెలుసు, 4th పేపర్. దీన్ని వదిలేస్తే మీరు పోటీలో ఎలా నిలబడతారు చెప్పండి? అలాగే ఏపీపీఎస్సీ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టము రాష్ట్ర ఆర్థిక సామాజిక అంశాలకు చాలా ఎక్కువగా ప్రయారిటీ అనేది ఉంటుంది. ఈ రెండు చిన్న తేడాలని మీరు పట్టుకోకపోతే అసలు దెబ్బ పడేది అక్కడే అనమాట. ఇక విజయానికి మొదటి మెట్టు ఏంటంటే సిలబస్పై పట్టు. మరి ఫస్ట్ అటెంప్ట్లో దెబ్బతిన్న శ్రీధర్ ఆ ఫెయిల్యూర్ నుంచి ఎలా బయటపడ్డాడు, తన స్ట్రాటజీని ఎలా మార్చుకున్నాడు అంటే ఇక్కడే అసలైనటువంటి మ్యాటర్ ఉంది. శ్రీధర్ తన తప్పు తెలుసుకున్నాడు. ఈసారి ఏ పుస్తకాన్ని టచ్ చేయలేదు. ఫస్ట్ అఫీషియల్గా వెబ్సైట్ నుంచి సిలబస్ కాపీ డౌన్లోడ్ చేసుకొని అందులో ఉన్నటువంటి ప్రతి పదాన్ని, ప్రతి టాపిక్ని జాగ్రత్తగా చదివాడు. ఆ తర్వాత గత 5 ఏళ్ల ప్రిలిమ్స్ మెయిన్స్ పేపర్ని అనలైజ్ చేయడం మొదలుపెట్టాడు. ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ ఉంది, ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి, క్వశ్చన్ అడిగే విధానం ఎలా మారుతుంది, ఇలాంటి విషయాల మీద పూర్తి క్లారిటీ అనేది తెచ్చుకున్నాడు. ఈ అనాలిసిస్ అతనికి ఒక దారిని అయితే చూపించింది. ఏది చదవాలి, ఏది వదిలేయాలనేది పక్కాగా అర్థమైందన్నమాట. ఉదాహరణకు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షలో ఇప్పుడు ఇంటర్వ్యూ లేవు, మన ఇక్కడ కూడా తెలంగాణలో లేవు. మొత్తం 750 మార్కులకి మెయిన్స్ రాత పరీక్ష మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఆన్సర్ చేసే స్కిల్ ఎంత ఇంపార్టెంటో అతను రియలైజ్ అయ్యాడు అనమాట. మరోవైపు టీజీపీఎస్సీ గ్రూప్ 1లో మెయిన్స్కి 900 మార్కులకు ఉంటుంది. ఈ ప్యాటర్న్ అర్థం చేసుకుంటే దేనికి ఎక్కువ టైం పెట్టాలనేది మీకు ఒక అంచనా అయితే వస్తుందన్నమాట. కాబట్టి మీ ప్రిపరేషన్లో మీరు చేయాల్సినటువంటి ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పని ఇదే. సిలబస్ను మీ ఫ్రెండ్గా, పాత ప్రశ్నాపత్రాలను మీ గైడ్గా చేసుకోండి. ఈ బేస్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటే మీ సక్సెస్ అనేది అంత ఈజీ అవుతుంది. పక్కా ప్లానింగ్తో ప్రిపరేషన్ అనేది ఉండాలి. సిలబస్పై ఫుల్ క్లారిటీ వచ్చాక నెక్స్ట్ స్టెప్ చేయాల్సింది ఏంటంటే ఒక పక్కా ప్రాక్టికల్ ప్లాన్ని రెడీ చేసుకోవడం. టాప్ ర్యాంకర్లు కూడా ఫాలో అయ్యేటువంటి 2 ముఖ్యమైనటువంటి స్ట్రాటజీలు నేను చెప్తాను చూడండి. ఒకటేంటంటే ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ అండి. చాలామంది చేసేటువంటి మరో పెద్ద తప్పు ఏంటంటే ముందు ప్రిలిమ్స్ పాస్ అయితే తర్వాత మెయిన్ సంగతి చూసుకున్నాలే అనుకుంటారు. ఇది సూసైడ్ చేసుకోవడంతో సమానం అని చెప్పేసి చెప్తుంటారు.
ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చి మెయిన్స్కి మహా అయితే ఒక 2 నెలలు 3 నెలల్లో టైం ఉంటుంది, 2 నెలల కంటే ఎక్కువ ఉండదు అనుకుంటున్నా. ఆ కాస్త టైంలో మీరు మెయిన్స్ సిలబస్ మొత్తం కంప్లీట్ చేయడం అనేది అసాధ్యం అసలు. అందుకే టాపర్స్ ఎప్పుడు కూడా ప్రిలిమ్స్ని మెయిన్స్ని 2 సిలబస్ని కలిపి చదువుతారు. దీన్ని ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ అని అంటారు. ఉదాహరణకు మీరు హిస్టరీ చదువుతున్నప్పుడు ప్రిలిమ్స్ కోసం ఫ్యాక్ట్స్ కానీ డేట్స్ కానీ గుర్తుపెట్టుకుంటూనే మెయిన్స్ కోసం ఒక సంఘటన వెనుకున్నటువంటి కారణాలు కానీ దాని ఫలితాలు కానీ విశ్లేషణ మీద మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు గ్రూప్ 1 గ్రూప్ 2 సిలబస్లో చాలా టాపిక్స్ అనేవి కామన్గా ఉంటాయి. సో రెండింటినీ కలిపి ప్రిపేర్ అయితే మీ టైం సేవ్ అవడమే కాదు, ఒకే దెబ్బకు 2 పిట్టలు కొట్టినట్టుగా అవుతుంది. రెండోది ఏంటంటే సరైనటువంటి పుస్తకాల ఎంపిక అనేది జరగాలండి. తక్కువ లగేజ్ ఎక్కువ ప్రయాణం అన్నట్టుగా మీ జర్నీ ఉండాలి. మీ టేబుల్ మీద పుస్తకాల గుట్టలు ఉంటే మీరు గెలిచినట్టు కాదండి. 10 పుస్తకాలను ఒకసారి చదివే బదులు ఒకే స్టాండర్డ్ పుస్తకాన్ని 10 సార్లు చదవడం అనేది చాలా బెటరు. టాప్ ర్యాంకర్లు కానీ ఎక్స్పర్ట్స్ కానీ కొన్ని స్టాండర్డ్ బుక్స్ అయితే సజెస్ట్ చేస్తారు. బేసిక్స్ కోసం ఎన్సీఆర్టీ పుస్తకాలు పునాది లాంటివి, అలాగే పాలిటిక్ ఏమో లక్ష్మీకాంత్, ఎన్విరాన్మెంట్కి శంకర్ ఐఏఎస్, తర్వాత మోడర్న్ ఇండియా హిస్టరీకి వచ్చేసరికి స్పెక్ట్రమ్ వాళ్ళ బుక్స్ కానీ నేషనల్ లెవెల్లో స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి. వీటికి అదనంగా మనం రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ రాష్ట్ర చరిత్రకు సంబంధించినవి, ఎకానమీ సర్వే కానీ బడ్జెట్లు కానీ ప్రభుత్వ పథకాలు కానీ ఇలాంటి అన్నీ కూడా ఖచ్చితంగా తెలుగు అకాడమీ పుస్తకాలు కానీ లేదంటే ప్రభుత్వ పబ్లికేషన్స్ కానీ మీరు చదవాల్సి ఉంటుంది. అనవసరమైనటువంటి మెటీరియల్ కోసం మాత్రం టైం వేస్ట్ చేసుకోకుండా అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి టైం అయితే వేస్ట్ చేసుకోకూడదు. మీ సోర్సెస్ని లిమిటెడ్గా పెట్టుకొని వాటినే పాటనే పదే చదవడం అనేది రివైజ్ అయితే పదే చదువుతూ రివైజ్ చేయండి. ఇక టాప్ ర్యాంకర్ల సీక్రెట్ వెపన్ ఏంటంటే ప్రాక్టీస్ అండి. మీరు సిలబస్ మొత్తం పూర్తి చేసి 100 పుస్తకాలు చదివినా కూడా దాన్ని ఎగ్జామ్లో సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోతే మీ కష్టం అంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. అందుకే ఇక్కడే టాపర్స్ అసలు సీక్రెట్ వెపన్ అనేది బయటపడుతుంది. అదే నిరంతర ప్రాక్టీస్ అనమాట. అంటే చదవడం మీకు నాలెడ్జ్ ఇస్తే ప్రాక్టీస్ అనేది మీకు ర్యాంక్ ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి. మాక్ టెస్టులు రాయడాన్ని అస్సలు నెగ్లెక్ట్ చేయదు. ఇవి మీ నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికే కాదు, మీ స్పీడ్, అక్యురసీ అండ్ టైం మేనేజ్మెంట్స్ ఇవన్నీ స్కిల్స్ని కూడా ఇంప్రూవ్ చేస్తాయి. ఎగ్జామ్ హాల్లో ఉండేటువంటి ప్రెజర్ని తట్టుకోవడానికి ఇవి ఒక ట్రైనింగ్ సెషన్ లాంటివి అనమాట. ప్రతి మాక్ టెస్ట్ తర్వాత మీరు చేసిన తప్పుల్ని అనలైజ్ చేసుకొని ఆ వీక్ ఏరియాల మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయాలి. అలాగే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్, ముఖ్యంగా గ్రూప్ 1 లాంటికి ప్రిపేర్ అవుతున్నాడు. ఏబిపిఎస్సి కానీ టీజీపీఎస్సి కానీ మీరు గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నారంటే అలాంటి ఎగ్జామ్లలో మీ రైటింగ్ స్కిల్స్ వల్ల మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. చాలామందికి ఏంటంటే ఇప్పుడు టైపింగ్ అలవాటైపోయి మన కంప్యూటర్లు అలవాటైపోయి రైటింగ్ తగ్గిపోయింది. అందుకని మీరు రైటింగ్ స్కిల్స్ పెంచుకోవాలి. మీ ఫ్యూచర్ని అదే డిసైడ్ చేస్తుంది. కాబట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన మొదటి రోజు నుంచే మీరు కనీసం 2-3 ప్రశ్నలకు సమాధానం రాయడం అయితే అలవాటు చేసుకోండి. ఒక మంచి ఆన్సర్కి ఒక స్ట్రక్చర్ అనేది కూడా ఉండాలంటే అది కూడా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏంటంటే ఇంట్రడక్షన్, రెండోది మెయిన్ బాడీ, మూడోది కంక్లూజన్. టైం లోపల సూటిగా క్లియర్గా ఆన్సర్ రాయడం ప్రాక్టీస్ చేయాలి. అలాగే మీరు రాసినటువంటి ఆన్సర్ను ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీతో కానీ లేదా ఆల్రెడీ సక్సెస్ అయినటువంటి సీనియర్లతో కానీ కరెక్ట్ చేయించుకోండి. వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవడం కూడా చాలా ముఖ్యం అనమాట. ఈ స్ట్రాటజీలపై అలాగే మీ ప్రిపరేషన్లో మీరు ఫేస్ చేస్తున్నటువంటి ఏదైనా ప్రాబ్లంపై మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఉంటే లేదా టైం మేనేజ్మెంట్ ఎట్లా లేకపోతే ఎస్సే రైటింగ్ టిప్స్ ఏంటి ఇలాంటి టాపిక్స్ మీద మీకు వీడియోలు కావాలి అనుకుంటే మీ కింద కామెంట్స్లో తప్పకుండా అడగండి. నేను ప్రతి కామెంట్ని చదివి రిప్లై చేయడానికి ట్రై చేస్తా, వీడియోలు కూడా చేస్తాను. ఇలాంటి మరిన్ని ఇన్డెప్త్ అనాలిసిస్ వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మాత్రం నొక్కడం అస్సలు మర్చిపోవద్దు. అప్పుడే మనం పెట్టేటువంటి కొత్త వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక మనలో చాలామంది జాబ్ చేసుకుంటూనే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. వాళ్ళది నిజంగా చెప్పాలంటే వాళ్ళది కత్తి మీద సాము లాంటి ప్రయాణం అనుకోవాలి. లిమిటెడ్ టైం ఉంటుంది, వర్క్ ప్రెజర్ మధ్య చదవడం అనేది చాలా కష్టమవుతూ ఉంటుంది. కానీ పక్కా ప్లానింగ్తో ఇది అసాధ్యమేమీ కాదు. ఉద్యోగులు అంటే ముఖ్యంగా స్మార్ట్ వర్క్ మీద ఫోకస్ చేయండి. మీకు దొరికేటువంటి ప్రతి నిమిషాన్ని కూడా వాడుకోండి. సాయంత్రం వేళలు కానీ వీకెండ్స్ కానీ చివరికి ప్రయాణాల్లో మీరు జర్నీ చేస్తున్నప్పుడు కూడా ఆ టైంను కూడా చదువుకోవడానికి అయితే వాడుకోండి. మీరు వేరే వాళ్ళలాగా రోజుకి 12 గంటలు చదవలేకపోవచ్చు, కానీ మీరు చదివేటువంటి 4 నుంచి 5 గంటలు ఫుల్ కాన్సన్ట్రేషన్తో క్వాలిటీగా ఉండేలాగా చూసుకోండి. మీకోసం ఒక రియలిస్టిక్ సాధించగలిగేటువంటి టైం టేబుల్ని మీరు సెట్ చేసుకోండి. ఇక మీ ప్రిపరేషన్ జర్నీలో దీనికి సంబంధించి ఆల్రెడీ పాత వీడియోలు కూడా ఇచ్చాను. చదువుతూనే ఉద్యోగం ఎలా కొట్టాలనేది అది చూడండి ఒకసారి. ఇక మీ ప్రిపరేషన్ జర్నీలో అన్నింటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ మోటివేషన్ కావాలి. ఎప్పుడూ నిరాశపడద్దు. మీ ప్రోగ్రెస్ని ఇతరులతో ఎవరో వేరే వాళ్ళతో పోల్చుకోవద్దు. అసలు మీ పోటీ మీతోనే. నిన్నటి కంటే ఈరోజు మీరు ఒక కొత్త విషయం నేర్చుకున్నా సరే అది మీ విజయం కిందకే మీ సక్సెస్ అయినట్టే అనమాట. ఈ ప్రయాణం ఒక మారథాన్ లాంటిది, స్ప్రింట్ కాదు. ఒక చిన్న టార్గెట్లు పెట్టుకొని వాటిని రీచ్ అయినప్పుడు మిమ్మల్ని మీరు మెచ్చుకోండి. ఇది మీకు ముందుకు వెళ్ళడానికి
ఎనర్జీని అయితే ఇస్తుంది. ఇక మీ విజయం మీ చేతిలోనే ఉందని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఒక్కటే గుర్తుంచుకోండి, ఏపీపీఎస్సీ లేదా టీజీపీఎస్సీ గ్రూప్స్లో టాప్ ర్యాంక్ కొట్టిన వాళ్ళు ఎవరూ కూడా అతిథులు కారు. వాళ్ళు ఏమీ గ్రహాంతరవాసులు కాదు, లేకపోతే వాళ్ళు కేవలం సరైన స్ట్రాటజీ చేసుకుని దాన్ని పట్టుదలగా క్రమశిక్షణతో ఫాలో అయ్యారంతే. సో ఫైనల్గా మనం ఏం నేర్చుకున్నాం అనేది నేను వీడియోలో ఏమేమి నేర్చుకున్నారో చెప్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ ఏంటంటే గుడ్డిగా చదవడం ఆపేసి సిలబస్ అంటే పాత ప్రశ్నాపత్రాలని అనలైజ్ చేయండి. రెండోది ఏంటంటే ప్రిలిమ్స్ మెయిన్స్ రెండింటిని విడదీయకుండా రెండు కలిపి ప్రిపేర్ అవ్వండి. మూడోది ఏంటంటే పుస్తకాల షాప్ని ఇంటికి తెచ్చుకోకండి, కొన్ని మంచి స్టాండర్డ్ పుస్తకాలని కొని అవే మళ్ళీ చదవండి. ఫోర్త్ వన్ ఏంటంటే చదవడం ఎంత ముఖ్యమో మాక్ టెస్ట్లు రాయడం అంతే ముఖ్యం, ఆన్సర్లు ప్రాక్టీస్ చేయడం అంతకన్నా ముఖ్యము. వాళ్ళు చేసిన తప్పుల నుంచి మీరు పాఠాలు నేర్చుకోండి, వాళ్ళ సక్సెస్ స్ట్రాటజీలను మీ బలాలు బలహీనతలకు తగ్గట్టుగా మార్చుకోండి. ఈ జర్నీలో వచ్చేటువంటి చిన్న ఫెయిల్యూర్స్కి కుంగిపోవద్దు. ప్రతి పతనం మిమ్మల్ని మరింత బలంగా పైకి లేపడానికే అని చెప్పి నమ్మండి. పట్టుదలతో పక్కా ప్లానింగ్తో నిరంతర కృషితో ప్రయత్నిస్తే నెక్స్ట్ టాపర్స్ లిస్ట్లో మీ పేరు ఉండటం అయితే ఖచ్చితం అనమాట. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, మీరు సాధించగలరు, అందులో డౌటే లేదు. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్.